సింగూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కారముంగి లిఫ్ట్, నల్లవాగు కాల్వ ఆధునికీకరణ పనులు ఎస్టిమేట్ స్టేజ్లో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్యాకేజ్ 19A పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి ఉత్తమ్ పెద్దిరెడ్డిపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే ఎస్టిమేట్ స్టేజ్లో ఉందని చెప్పారు. ప్యాకేజ్ 19A వాస్తవంగా గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ గురైన మాట వాస్తవము. ఈ ప్యాకేజెస్ 17, 18, 19 పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వారు కోరినట్టుగా మరి నల్లవాగు కాలువ మోడర్నైజేషన్ కానీ, కారముంగి లిఫ్ట్ కానీ ఇవన్నీ వారు గతంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి. నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాను. అదేవిధంగా వారు అడిగిన ఈ పెద్దిరెడ్డిపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇప్పుడు సర్వే ఎస్టిమేట్స్ చేస్తున్నాం. అవి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ల విషయంలో వారి ఆవేదన అర్థం చేసుకుంటున్నాం. మరి వారి భూములు పోయినాయి, వాళ్ళకి నీళ్ళు వస్తలేదని తప్పనిసరిగా ఆ మ్యాటర్ పూర్తిగా ఎగ్జామిన్ చేసి వారికి ఏ విధంగా న్యాయం చేయాలనో సింగూర్ నీటి విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తున్నా. అదేవిధంగా అశ్వారావుపేట్ శాసనసభ్యులు ఆదినారాయణ గారు మాట్లాడిన విషయంలో మరి జలగం వెంగళరావు ప్రాజెక్ట్ గురించి వారు గతంలో కూడా నాకు రిప్రజెంట్ చేస్తున్నారు. తప్పనిసరిగా అది ఎగ్జామిన్ చేసి ఏ విధంగా అది టేకప్ చేయాలో చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాం. వారు పెద్దవాగు ప్రాజెక్ట్ గురించి కూడా ఆ ఫ్లడ్స్లో డ్యామేజ్ అయింది, టెంపరీ రింగ్ బండేషన్ అని చెప్పిండ్రు. అది పూర్తి స్థాయిలో మరమ్మతులు కూడా టేకప్ చేస్తామని